రాశి వారు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదముల వారు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదముల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 2గా ఉంటే వ్యయం 14గా ఉన్నది. అలాగే రాజపూజ్యం 5గా ఉంటే అవమానం 2గా ఉన్నది. అయితే ఈ రాశిలో ఉన్న వారికి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా అన్నపానీయాలకి గాని, ఉండటానికి గాని, అలాగే వారు చేస్తున్నటువంటి పనులలో విజయం కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అంతా కూడా సజావుగా జరిగేటటువంటి అవకాశం ఈ సంవత్సరం వీరుకున్నది. అయితే ప్రత్యేకంగా వీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే ఆదాయ మార్గాలలో, ఆదాయ వనరుల్లో, అంటే ఎవరైనా అప్పులు ఇచ్చి మరలా అప్పులు వసూలు చేసుకుందాము అనేటటువంటి ఆలోచన ఎవరికైతే ఈ రాశి వారికి ఉంటుందో ఆ అప్పులు అనేటటువంటివి వసూలు చేసుకోవడం అనేటటువంటిది చాలా కష్టతరంగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న వారికి అంతా కూడా అన్ని పనులు అన్ని విధాలుగా కూడా అంతా చక్కగానే ఉంటుంది. ఒక ఆదాయ విషయంలో మాత్రమే ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్న వారంతా కూడా శత్రువులను జయిస్తారు. శత్రు జయం అనేటటువంటిది ఉంటుంది. కోర్టు పరంగా ఏవైనా సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా వారికి అన్ని సాల్వ్ అయ్యి చక్కనైనటువంటి కోర్టు విజయం అనేటటువంటిది వారికి లభిస్తూ ఉంటుంది. ఇంకా ఈ యొక్క వృత్తి వ్యాపారాలలో చక్కగా రాణింపు అనేటటువంటిది ఈ రాశి వారికి, ఈ రాశి వారిలో ఎవరైతే ఉన్నారో వారికి ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకు కూడా చాలా చక్కనైనటువంటి అవకాశాలు అనేటటువంటివి ఈ వస్తూ ఉంటాయి. ఇంకా ఈ సంవత్సరం పొడవునా కూడా వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ప్రధానంగా చేసుకోవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు ఏమిటి అంటే కుజుడు యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా చాలా చక్కనైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక కుటుంబ స్థానము, పుత్రస్థానము, గురుడు యొక్క అనుగ్రహం అనేటటువంటిది వీరికి చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు కానీ లేదా విద్యార్థి రైతాంగము కానీ వారికి చక్కనైనటువంటి అనేకమైనటువంటి మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఇంకా ఈ రాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకి అంతా కూడా శుభమే జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది అనేటటువంటిది ఉండదు. అలాగే వీరికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య చిన్నపాటి వివాదాలు జరుగుతాయి. అంటే పెద్దగా వారి మధ్య ఎటువంటి మనస్పర్ధలు అనేటటువంటివి ఏమీ లేకపోయినా సరే చిన్నపాటి వివాదాలు అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతాన సౌఖ్యం అనేటటువంటిది కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి బదిలీతో కూడినటువంటి ప్రమోషన్ అనేటటువంటిది వస్తుంది. అది కేంద్ర రాష్ట్రంలో పనిచేసిన వారు కానీ లేదా ఈ రాష్ట్రం కేంద్రంలో పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా రాష్ట్రంలో పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ వారికి చిన్నపాటి బదిలీలు ఉండటము, అలాగే ఆ బదిలీ అవుతున్నటువంటి సమయంలో వారికి కొంత ప్రమోషన్ అనేటటువంటిది రావడము కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి యాజమాన్యం నుండి కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారు ఆ యాజమాన్యంతో కొంచెం చాలా జాగ్రత్తగా గౌరవప్రదంగా ఉండేటటువంటి విధంగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు. ఇంకా భూ గృహ లాభాలు అనేటటువంటివి వారికి ఉంటాయి. స్థిరాస్తి అనేటటువంటివి కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కొంత అవమాన పడాల్సినటువంటి సమయం వారికి ఈ సమయం అంతా కూడా ఉంటుంది ఈ విశ్వావసు సంవత్సరంలో. కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు చిన్నపాటి పరిహారాలు అనేటటువంటివి ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే వారికి ఎటువంటి నామినేటెడ్ పదవులు కూడా దక్కేటటువంటి అవకాశం ఉండదు. అనేకమైనటువంటి అవమానాలు, అలాగే సంఘంలో గౌరవం లేకపోవడం, వారిని బాగా దూషించడం లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. బంగారం గాని, వెండి గాని వ్యాపారం చేసేటటువంటి వారికి చాలా చక్కనైనటువంటి లాభాలు అనేటటువంటివి ఉంటాయి. ఇంకా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కనైనటువంటి లాభదాయకమైనటువంటి వ్యాపారం జరుగుతుంది. అనేకమైనటువంటి ఆదాయ మార్గం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే వారికి ఎంత పెరిగినా సరే ఖర్చు కూడా అంతే ఎక్కువగా ఈ సమయంలో వారికి కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాలి. వారు కొంత దానములు చేసుకునేటటువంటి పరిస్థితులు లాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే, వారి దానములు ధర్మములు లాంటివి చేసుకుంటే ఆ షేర్ మార్కెట్ వ్యాపారస్తులు కొంచెం బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశాలు ఈ సమయంలో వస్తాయి. అయితే అవకాశాలు వస్తున్నాయి కదా అని ఆ అవకాశాలని మనం దుర్వినియోగం చేసుకోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని చేజిక్కించుకుని చక్కగా ఆ ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్లేటటువంటి అవకాశం పొందడానికి ప్రయత్నం చేయాలి. అలాగే రాశిలో ఉన్న వారికి అవార్డులు రివార్డులు అనేటటువంటివి ఈ చలనచిత్ర పరిశ్రమలో గాని టీవీ పరిశ్రమలో గాని పనిచేస్తున్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు పొందేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు నూతనమైనటువంటి కోర్సులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. లైక్ అంటే ఆ సెట్ కానీ, లా సెట్ కానీ, హెడ్ సెట్ కానీ ఇటువంటి వృత్తి వ్యవహార సంబంధమైనటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి చదవటానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా చదువు పట్ల అమితమైనటువంటి ప్రేమ అనేటటువంటిది కలిగి అన్ని ఏవైతే వారికి జ్ఞాపక శక్తి పెంపొందించుకుంటూ చదివేటటువంటి క్లాసులకి అటెండ్ అవుతూ వారు కోరినటువంటి కోర్సుల్లో జాయిన్ అవుతూ కూడా చాలా చక్కగా సాఫీగా ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులు చదువుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఈ రాశి వారికి. ఇక రైతాంగ విషయానికి వస్తే రైతులు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వారు ఈ సంవత్సరం అకాల నష్టాలు, వరదలు రావడం లేదా క్రిమి కీటకాదుల ద్వారా తాము వేసినటువంటి పంటలన్నింటినీ కూడా నష్టపోవడం లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి రైతులు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వారికి కొంత ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి రైతాంగం చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అలాగే ప్రభుత్వం తరపు నుంచి వారికి ఎటువంటి ఉపాధి హామీలు అనేటటువంటివి లభించవు. కాబట్టి వారు స్వయం ఉపాధిగా అంటే వారికి వారిగానే సొంత పెట్టుబడులు పెట్టడం, ఒకవేళ పెట్టుబడులు పెట్టినా సరే ఈ పంటలో పెట్టడం ద్వారా కొంత నష్టపోయేటటువంటి అవకాశం కూడా జరుగుతుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రైతులంతా కూడా. ఇక ఈ యొక్క రాశి ప్రధానంగా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి మీరు రుద్రాభిషేకం ఖచ్చితంగా జరిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇక ఈ రాశిలో ఉన్నవారు ఏ నెలలో ఎటువంటి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేస్తుంటాను. ముందుగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఏప్రిల్ నెలలో వారికి ఆ కాలం అంతా కూడా మిశ్రమ కాలంగా ఉంటుంది. అలాగే వీరికి కొంత ఏ రంగాల్లో పనిచేస్తున్న వారికైనా సరే అంత ఆదాయ లాభాలు అనేటటువంటివి కలిగించకపోగా అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఈ రాశి వారికి ఈ సమయంలో ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నవారో వారు ఎవరైతే ఉన్నారో వారికి మే నెలలో కొంత లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. భూ గృహ ధన లాభాలు అనేటటువంటివి కలుగుతాయి. అలాగే ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో కొంత వారు పెట్టినటువంటి పెట్టుబడులు కొంత లాభం కలిగించేటటువంటి అవకాశం మే నెలలో వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఇక జూన్ నెలలో ఈ రాశి వారు చక్కగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు నూతనమైనటువంటి కోర్సుల్లోకి ప్రవేశించడము, ఆ కోర్సుల్లో మంచి వారికి అవగాహన ఉండి ఇంకా చక్కగా అందులో చదువుకోవడం లాంటివన్నీ కూడా చేస్తుంటారు. ఇక ఉద్యోగులు గాని, వ్యాపారులు గాని, రైతులకు గాని ఈ సమయంలో కొంత మిశ్రమ కాలంగా ఉంటుంది. ఇక జూలై నెలలో ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వారు మరింత పెట్టుబడులు పెట్టడం, భాగస్వామ్య వ్యాపారం చేయడం లాంటివన్నీ కూడా చేస్తారు. అయితే ఈ పెట్టుబడులు ఎప్పుడైతే పెట్టారో వారు కొంత లాభంగా పొందేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక జూలై నెలలో వీరికి కొంత లాభాలు అనేటటువంటిది కల్పించడం ద్వారా వారికి కొంత ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు అనేటటువంటివి పెరుగుతుంటాయి. ఇక ఆగస్టు నెలలో మొత్తం ఈ రాశిలో ఉన్న వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి వారు ఏదైనా చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వారికి ఉన్నటువంటి ఆ సమస్యల నుండి గట్టెక్కేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ నెలలో ప్రధానంగా విద్యార్థి రంగానికి చెందిన వారంతా కూడా కొంత ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. వారు రాసేటటువంటి ఆ టెస్టులు గాని, ఎంట్రన్స్ టెస్టులు గాని లేదా వారు రాసేటటువంటి పరీక్షలు గాని కొంత ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ సమయంలో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కొంత అవమానాలు పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అక్టోబర్ నెలలో ఈ రాశి వారికి చాలా చక్కనైనటువంటి కాలంగా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి లాభాలు కొంత కలిగిస్తుంటాయి. స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఈ సమయంలో. ఇక నవంబర్ నెలలో
మొత్తం అన్ని రంగాల వారికి కూడా ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు పెరిగి చాలా సంతోషంగా సుఖజీవనం అనేటటువంటిది తమ కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉంటారు. ఇక నవంబర్ నెలలో ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మిశ్రమ కాలంగా ఉండి చాలా చక్కగా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా పొందుతూ చాలా చక్కగా జీవన విధానం అనేటటువంటిది కొనసాగిస్తూ ఉంటారు. ఇక డిసెంబర్ నెలలో ఈ రాశి వారికి అన్నింటా కూడా విజయం ఉండడం, అలాగే పురాతనంగా చేసేటటువంటి పనుల్లో కొంత పెండింగ్ ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడం లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఈ నెలలో డిసెంబర్ నెలలో ప్రధానంగా రైతులు, రాజకీయ నాయకులు కూడా కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక జనవరి నెలలో ప్రత్యేకంగా విద్యార్థులకి చక్కనైనటువంటి నైపుణ్యమైనటువంటి ఆ చదువులన్నీ కూడా చదివి అందులో ఉత్తీర్ణత సాధించడం లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కనైనటువంటి బదిలీలు జరుగుతాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఈ జనవరి నెలలో వృశ్చిక రాశి వారు కనుక చేసుకున్నారంటే వారికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక షేర్ మార్కెట్ వ్యాపారస్తులు గాని రైతులకు గాని మిశ్రమ కాలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి నెలలో అన్ని రంగాల వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆదాయ వనరులు అనేటటువంటి కొంత ఇదివరకుతో పోల్చుకున్నట్లయితే కొంత పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం వారు జాగ్రత్తగా ఈ సమయంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇక మార్చి నెలలో ఈ రాశి వారికి అన్నింటా కూడా విజయం ఉండడం, ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువుల నుంచి జయం పొందడం, స్త్రీ మూలకంగా కొంత లాభాలు అనేటటువంటివి పొందడం, నూతన పరిచయాలు అనేటటువంటివి పెరిగి తద్వారా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థిక పరమైనటువంటి లాభాలు పొందడం, అలాగే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి అనేకమైనటువంటి లాభాలు కలగడం లాంటివన్నీ కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటాయి. ఇక ఉద్యోగులు గాని లేదా రైతులు గాని విద్యార్థులు గాని చక్కనైనటువంటి ఫలితాలు ఈ సమయంలో పొందుతారు. కాబట్టి ఈ రాశి వారు ఈ పరిహారాలు ఆచరించి ఈ సమయాలలో కొంత ఇబ్బంది ఉన్నది కాబట్టి కొంత జాగ్రత్త వహించి తద్వారా మంచి పరిహారాల ద్వారా స్వామివారు ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం పొంది చక్కనైనటువంటి జీవితం అంతా కూడా ఈ సంవత్సరంలో జీవించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖనో భవంతు. శుభం.